అందరికీ నమస్కారం. ఎస్బీఆర్ టాక్స్ ఛానల్ స్వాగతం. మెంటర్షిప్ కోసం స్క్రీన్ మీద నెంబర్కి సంప్రదిస్తే మీకు అన్ని విషయాలు తెలియజేస్తారు. మిత్రులారా, ఇన్సైడ్ హాస్టల్ అనేది ఎందుకు ఇంపార్టెంట్ అని చెప్పిన తర్వాత ఏ కాలేజీలో ఇన్సైడ్ హాస్టల్ అనేది తెలియజేస్తాను. అంటే ఇన్సైడ్ హాస్టల్లో కొన్ని ప్రయోజనాలు ఉన్నాయి. అఫ్కోర్స్ ఫుడ్ కంప్లైంట్స్ ఉంటాయి, అది కామన్ ఎక్కడైనా ఉంటాయి. అంటే ఇన్సైడ్ హాస్టల్ ఉన్నప్పుడు మీకు ఒక కమ్యూనిటీ ఏర్పడుతుంది. తర్వాత మీరు జస్ట్ మీకు ఆ క్యాంపస్ నుండి ఆస్వాదించవచ్చు. చాలా ఇంజనీరింగ్ కాలేజీలు బాగానే ఉంటాయి కాబట్టి మీరు సాయంత్రం పూట గేమ్స్ ఆడుకోవచ్చు, లాన్లో తిరగచ్చు. సో బాగా చదివి అలసిపోతే కొంచెం రిలాక్సేషన్ కోసం గ్రీనరీ ఉంటుంది. తర్వాత మీకు కొంత గర్ల్స్కి అయితే సేఫ్టీ ఉంటుంది. సరే, బాయ్స్ కొంత రిస్ట్రిక్షన్ ఉండడం, కొంతమందికి ఇబ్బంది ఉండొచ్చు. కానీ అయినప్పటికీ కూడా చాలా వరకు ప్రైవేట్ హాస్టల్స్ చిన్న ఇరుకైన రూమ్లు ఉంటాయి, టాయిలెట్స్ మెయింటైన్ చేయరు, ఫుడ్ ఇష్యూస్ ఉంటుంటాయి. సో ఇంత కాలేజ్ హాస్టల్ అంత గ్రాండియర్ తోటి ఉండడం కష్టం. మేబీ 1000-1500 ఎక్కువ ఉంటే ఉండొచ్చు. సో ఇన్సైడ్ హాస్టల్ అనేది కూడా నా వ్యక్తిగత అభిప్రాయం అది. బట్ చాలామంది ఇన్సైడ్ హాస్టల్కి వదిలిపెట్టి నిజంగానే బయట కాలేజీ వాళ్ళు చాలామంది ఉన్నారు. బీవీఆర్ అంటే చూస్తే చాలామంది బీవీఆర్ లోపల కంటే బయటనే ఉంటున్నారు. సంగారం నుంచి అప్పటి నుంచి చేస్తున్నారు కూడా చాలామంది మనకు కనిపిస్తున్నారు. బట్ ముఖ్యంగా గర్ల్స్కి అయితే నిజంగా పేరెంట్స్ చాలామంది ప్రిఫర్ చేస్తున్నారు. సో బాయ్స్కు భిన్నాభిప్రాయం ఉంది. ఇప్పుడు విఎన్ఆర్లో చాలామంది చూస్తే ఫస్ట్ ఇయర్ ఉంటున్నారు, సెకండ్ ఇయర్ కల్లా బయటకు వెళ్తున్నారు. సో వాళ్ళ ఇష్టం. కాకపోతే ఆ ఇన్సైడ్ హాస్టల్ ఉండేటువంటి రూమ్స్ కానీ, లాన్స్ కానీ, కారిడార్స్ కానీ, ముందుండే గార్డెన్ కానీ, గ్రీనరీ కానీ అవుట్ సైడ్ హాస్టల్కు ఉండడం కష్టం. కాబట్టి నా వ్యక్తిగత అభిప్రాయం అయితే కొన్ని ఇబ్బందులు ఉన్నా కూడా ఇన్సైడ్ హాస్టల్ ప్రిఫర్ చేస్తాను. ఒక ఎన్ఐటి బీవీఆర్టీకి వెళ్తే మీకు ఎన్ఐటి లాంటి లైఫ్ ఉంటుంది. మీరు ఎన్ఐటీలో కూడా అట్లా ఉంటున్నారు కదా. కానీ కొన్ని టూ మచ్ రెస్ట్రిక్షన్ ఉంటే మాత్రం మీరు ఉండకండి. నేను విన్నాను, ఎంతవరకు మీద మీరు కరెక్ట్ చేసుకుంటే వర్ధమాన్ లాంటివి టూ మచ్ రిస్ట్రిక్షన్ చేస్తారని విన్నాను. ఎంఎల్ఐడి లాంటివి కూడా టూ మచ్ రిస్ట్రిక్షన్ చేస్తారని విన్నాను. ఇంజనీరింగ్లో టూ మచ్ రిస్ట్రిక్షన్ ఉండకూడదు. ఇదర్ ఫ్రీడమ్ ఉండాలి లేదా మోడరేట్గా ఉండాలి. కాలేజ్లో టూ మచ్ కొంతమంది పేరెంట్స్ ఏంటంటే ఒక పీరియడ్ అటెండెన్స్ రాకుండా ఇంటికి ఫోన్ చేస్తారు, మెసేజ్ పెడతారు, అద్భుతం కంటే అది చెత్త కాలేజ్ అట్లా చేస్తారు. స్టూడెంట్స్కు కాలేజ్ ఎగ్గొట్టే స్వేచ్ఛ కూడా ఉండాలి. ఎందుకంటే వాళ్ళు అన్ని పీరియడ్స్ అందరికీ అవసరం లేదు, వాళ్ళు నిర్ణయించుకుంటాడు. ఇంజనీరింగ్ వెళ్ళిన వ్యక్తి దేని క్లాస్ వినాలి, ఏది అవసరమో, దేన్ని మెయింటైన్ దేని వాళ్ళకి లైఫ్లో పనిచేస్తే దేని మీద ఫోకస్ పెట్టాలని చెప్తారు. మరి బిట్స్ పిల్లలకి 0% అటెండెన్స్, చిత్త కాలేజ్ అది. అట్లనే బిట్స్ పిల్లలు ఉండేంత స్వేచ్ఛ ఉండకూడదు, ఎందుకంటే వీళ్ళు అంత స్థాయి విద్యార్థులు కాదు కాబట్టి. ప్రతి కాలేజీలో ప్రతి క్లాస్ ఎందుకు అటెండ్ కావాలి? ఫస్ట్ వాడు కొన్ని పాస్ కోసం చదువుకుంటాడు, కొన్నిటి మీద ఫోకస్ చేస్తూ ఒక ప్రత్యేక ప్రాజెక్ట్ చేస్తారు కావచ్చు, ప్రత్యేక ఇంటర్న్షిప్ చేస్తారు కావచ్చు, స్టార్టప్ కోసం పనిచేస్తారు కావచ్చు. అన్ని క్లాస్ ఎట్లుంటారు వాళ్ళు? అది మూర్ఖమైన కాలేజ్. ఫస్ట్ టూ మచ్ స్ట్రిక్ట్ చేస్తున్నారు. కాన్వెంట్ స్కూల్స్ లాగా చేస్తున్నారంటే దానంత చెత్త కాలం ఇంకేది లేదు. ఒకప్పుడు నల్లమల్లారెడ్డి కాలం ఇట్లా చేస్తుంది, అది పనిగా ఇప్పుడు అడ్రస్ లేకుండా పోయింది అది. కాబట్టి ఎప్పుడు కూడా మోడరేట్గా ఉండాలి. నేనైతే వ్యక్తిగతంగా సిబిఐటి లాంటి కల్చర్ అని ఇష్టపడతాను. ఒక రియల్ ఎన్ఐటి లాంటి ఐఐటి లాంటి కల్చర్, ఒక ఫ్రీడమ్ ఎక్స్పోజరేటివ్ కల్చర్. అందుకనే సిబిఐటి అంత లెవెల్కి ఎదిగింది. కానీ పేరెంట్ మైండ్ సెట్ చైతన్య నారాయణ నుంచి డ్రైవ్ అయింది. కొంతమంది ఫోన్లు చేస్తాను నాకు, మా వాడు ఐఐటి హైదరాబాద్ నుంచి సమ్మర్ ఇంటికి వచ్చాడు, సమ్మర్లో ఏం హోంవర్క్ చేయించారని ఫోన్ చేస్తుంటారు. ఐఐటి హైదరాబాద్ తెచ్చుకున్నాడు వాడు సమ్మర్లో ఏం చేయాలో తల్లిదండ్రులు నేను డిసైడ్ చేస్తానా? కాబట్టి అది మూర్ఖమైన ఆలోచన. దయచేసి ఇంజనీరింగ్ ఇంటర్మీడియట్ యొక్క మనస్తత్వం వేరే ఉండాలి, ఇంజనీరింగ్ యొక్క మనస్తత్వం వేరే ఉండాలి. ఇంటర్మీడియట్లో ఎంపీసీని 2 సంవత్సరాలు బాగా చదివితే మీకు గ్యారంటీ ఉన్నంతలో మీకు బెటర్ ర్యాంక్ వస్తుంది. కానీ ఇంజనీరింగ్ అన్ని సబ్జెక్ట్స్ బాగా చదివితే బెటర్ జాబ్ వస్తుంది గ్యారంటీ లేదు. చదవాల్సినవి ఫోకస్ పెట్టాలి, వదిలేయాలి, మధ్య చదవాలి. ఎందుకంటే ఇంజనీరింగ్ యొక్క మొత్తం సబ్జెక్టులు బాగా చదివితే మీకు బెటర్ వచ్చే గేట్లో బెటర్ ర్యాంక్ వస్తుంది. గేట్ కోసం అయితే అట్లా చదవచ్చు, కానీ ప్లేస్మెంట్ కోసం రావాల్సిన అవసరం లేదు. కాబట్టి ఆ స్వేచ్ఛ పిల్లవానికి ఇవ్వాలి. కాబట్టి టూ మచ్ స్ట్రిక్ట్ ఉండే వాటిలో మీరు చేరకండి. మరొక విషయం ఏంటంటే, ఇప్పుడు ఏవేవి కాలేజీల్లో ఇన్సైడ్ హాస్టల్ అనేది నేను చెప్తాను. ఈ 80-90% మంది అథెంటిక్ డేటా అనుకోండి, కొన్ని ఇయర్ ఏమైనా అప్డేట్ కావచ్చు, నేను పరిశీలించలేదంతా. మీరు ఉస్మానియా జేఎన్టీలో ఇన్సైడ్ హాస్టల్ ఉన్న విషయం తెలిసిందే. గవర్నమెంట్ అన్ని జేఎన్టీలో హాస్టల్ ఉంది, సుల్తాన్పూర్ కానీ కరీంనగర్ అని వీటిలన్నింటిలో ఉంది. సిబిఐటీలోకి ఇన్సైడ్ హాస్టల్ లేదు, కానీ బాయ్స్కు సిబిఐటీ ఎంబీటీ గర్ల్స్ ఒక 1/2 కిలోమీటర్ దూరంలో హాస్టల్ ఉంది. కొంచెం ఓల్డ్ మోడల్ హాస్టల్, బట్ ఎక్కడ వెరీ ఎకనామిక్, కొంత ప్లేస్ గ్రౌండ్ కూడా ఉంది. కానీ ఎందుకు అది రెనోవేట్ చేయాల్సి ఉంటే చేయలేదు. వాసవికి ఇన్సైడ్ హాస్టల్ లేదు. నారాయణమ్మకి ఇన్సైడ్ హాస్టల్ ఉంది. విఎన్ఆర్కు ఓన్ హాస్టల్ ఉంది, కానీ 1 కిలోమీటర్ దూరంలో ఒకటే అదే రోడ్ క్రాస్ చేయాల్సిన అవసరం లేదు, దానిలోనే ఉంది.
మంచి హాస్టల్ ఇంకా దాన్ని డెవలప్ చేస్తున్నారు విఎన్ఆర్. సివిఆర్కి ఇన్సైడ్ హాస్టల్ ఉందో లేదో నాకు గుర్తులేదు, లాస్ట్ ఇయర్ స్టడీ చేశాను కానీ ఒకసారి తెలుసుకోండి. వర్ధమాన్కు కూడా ఇన్సైడ్ హాస్టల్ ఉన్నట్టు ఉంది మీకు. తర్వాత కేఎంఐటీకి గ్రూప్కి ఇన్సైడ్ హాస్టల్ లేదు, బీవీఆర్ఐటీకి ఇన్సైడ్ హాస్టల్ ఉంది. ఎంజేఐటీ ఇంతకుముందు చెప్పినట్టు సిబిఐటి ఎంజేఐటీ హాస్టల్ కామన్. అదేవిధంగా గోకరాయ రంగరాజు ఇన్సైడ్ హాస్టల్ లేదు, బట్ గర్ల్స్ కొంత హాస్టల్ ఉన్నట్టుంది దగ్గర, బయట బాయ్స్కి అయితే లేదు, అది కూడా పక్కన ఉన్నట్టుంది. తర్వాత బళ్ళారెడ్డికి ఇన్సైడ్ హాస్టల్స్ ఉన్నట్టున్నాయి. మరి లక్ష్మారెడ్డికి సంబంధించి 2-3 కాలేజీలు కలిపి ఎంఎల్ఏడీలో పెట్టినట్టున్నారు, ఐఆర్ఈను ఎంఎల్ఏడి ఎంఎల్ఆర్స్ కలిపి. గీతాంజలికి ఇన్సైడ్ హాస్టల్ వండర్ఫుల్ హాస్టల్, కొత్త హాస్టల్, లాస్ట్ ఇయర్ మధ్యలో అయింది, ఇప్పుడు ఇయర్ ఫ్రెష్, చాలామందికి ఫ్రెష్ రూమ్స్, కొత్త రూమ్స్ గీతాంజలికి ఉంది. భోజిరెడ్డి ఉమెన్కు హాస్టల్ లేదు. తర్వాత మీకు విబిఐటి విజ్ఞాన భారతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి ఇన్సైడ్ హాస్టల్ ఉన్నట్టుంది. తర్వాత అట్లా ఇంకా ఇన్సైడ్ హాస్టల్ ఉన్నవి. ఎంవిఎస్ఆర్ కూడా ఇన్సైడ్ హాస్టల్ అయినట్టుంది. ఎంవిఎస్ఆర్ కూడా టాప్ 10 కాలేజీలు, ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పడం మర్చిపోయాను. ఎంవిఎస్ఆర్ కూడా టాప్ 12 కాలేజీలో సంబంధించినటువంటిది. మీరు చూడండి, కరెక్ట్ చేసుకోండి. లాస్ట్ వీడియోలో కూడా నేను చెప్పిన వాటిల్లో ఎంవిఎస్ఆర్ నేను ప్రస్తావన చేయలేదు గుర్తులేక. సో ఇన్సైడ్ హాస్టల్ ఉండి కొద్దిగా మంచి హాస్టల్ వాటి ప్రిఫర్ చేయండి. అది టూ మచ్ రిస్ట్రిక్షన్ లేనట్లయితే. కొంచెం విఎన్ఆర్కు చాలా కాస్ట్, బహుశా గీతాంజలి అంత కాస్ట్లీ అయినట్టు, బీవీఆర్ కూడా అంత కాస్ట్లీ అయినట్టుంది. మీరు మరీ భారం అయితే మీ యొక్క ప్రత్యామ్నాయం మార్గించుకోండి. సో ఒక ఎన్ఐటీ లాంటి ఫీలింగ్ ఉంటుంది, జస్ట్ భోజనం చేసి బయటికి రావచ్చు, వాక్ చేయొచ్చు, ఫ్రెండ్స్తో చిట్ చాట్ చేయొచ్చు, రిలాక్స్ అయిన గ్రీనరీ ఉంటుంది. సో ఒక మంచి ఒక ఎకో సిస్టమ్ ఉంటుంది. సో కొన్ని కాలేజీలో లైబ్రరీ కూడా ఓపెన్ ఉంటుంది. సో ఒక ఎన్ఐటీ లాంటి అనుభూతి ఉంటుంది కాబట్టి చేర్చుకోండి. ఒక నిజంగా టూ మచ్ మిమ్మల్ని రిస్ట్రిక్ట్ చేసే ఉద్దేశం ఉండి ఫుడ్ అసలు బాగాలేకుండా చూజ్ చేసుకోండి. నేను ఖచ్చితంగా ఇన్సైడ్ ఉండమని చెప్పడం లేదు, ఉన్న వాటి ప్రిఫర్ చేయండి. సో ఇది దీనికి సంబంధించిన సమాచారం. మీ మెంటర్షిప్ కోసం స్క్రీన్ మీద నెంబర్కి ఫోన్ చేయండి. మీకు లింక్ కూడా గ్రూప్లో ఉంది, వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంది. వాట్సాప్ గ్రూప్లో కూడా మీరు చేరొచ్చు, ఫ్రీ వాట్సాప్. రెగ్యులర్ జూమ్ మీటింగ్ జరుగుతుంటాయి, అప్పుడప్పుడు ఫ్రీ కూడా జరుగుతుంటాయి. పెయిడ్ గ్రూప్ కూడా వాట్సాప్ గ్రూప్ జూమ్ మీటింగ్ జరుగుతుంటాయి. మీరు డైరెక్ట్గా వచ్చి కూడా మీరు సంప్రదించవచ్చు. కాబట్టి అందరూ కూడా మీకు ఆసక్తి ఉన్న వాళ్ళు మెంటర్షిప్ తీసుకోండి. కనీసం వాట్సాప్ గ్రూప్లో చేరండి. ధన్యవాద్. భారత్ మాతాకి జై.